క్లాస్ రూమ్కి నేను వచ్చాను. ఆల్రెడీ క్లాస్ జరుగుతోంది. స్టూడెంట్స్తో మాట్లాడదాం అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ విశాఖ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హాయ్ హాయ్, ఎవరు చెప్పారా నాకు? ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది ISTTM? ఫ్యాంటాస్టిక్. సో ఒక క్లాస్ రూమ్కి వచ్చాను. ఇక్కడ విశాఖ గారు ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ ISTTM. విశాఖ గారు హాయ్, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? I'm good, ma'am. ఇక్కడి స్పెషాలిటీ ఏంటి ISTTM? ISTTM speciality is like we do not confine ourselves only with the academics. Students are already passed out from 12th standard. Right from the beginning they are studying. They're just confined to academics. So we don't confine or constrain ourselves only with the books. Just look forward that what our students need after completing their graduation or post-graduation. So we are coping with that. We are providing extracurricular like activities as well as courses. Like we'll provide Python course, Java course. Okay, we'll train them with additional soft skills. So like this we are coping up and we try to provide whatever they needed after their graduation so that they can sustain themselves in the market. సో స్టూడెంట్స్కి ఏది అవసరమో అది ఇక్కడ ISTTMలో నేర్పిస్తాము అని విశాఖ గారు చెప్తున్నారు. ఒకసారి స్టూడెంట్స్తో కూడా మాట్లాడి చూద్దాం. My name is Priya. Priya, where are you from? I'm from Punjab. What about ISTTM? ISTTM it's degree college. Here infrastructure is very good. Faculty is very good. They are very sportive also. They helped me also. I'm coming from Punjab. Here everything is different only for me. I was in worry, but here faculty is very, very nice. They teach us very nicely. They are ప్రియా చెప్తుంది తను పంజాబ్ నుండి వచ్చింది ఇక్కడికి. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ స్టడీ కానీ టీచింగ్ కానీ చాలా బాగుంటుంది. అందుకే అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలికి వచ్చి చదువుకుంటున్నాను అని చెప్తుంది. థ్యాంక్ యూ ప్రియా. మై నేమ్ ఇస్ గోపిక. నేను హైదరాబాద్లోనే యాక్చువల్లీ 12th కంప్లీట్ అయిన తర్వాత ఐ వాస్ సర్చింగ్ ఫర్ గుడ్ డిగ్రీ కాలేజ్ BBA కోసం. సో ఐ ఫౌండ్ దిస్ ISTTM కాలేజ్. చాలా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అదన్నా మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా కావాలి అని వీ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్. దే విల్ గివ్ అస్ వెరీ సపోర్టివ్ ఇన్ఫర్మేషన్. టీచింగ్ కూడా చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఒకటి విన్నాను, ISTTM అంటే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అని విన్నాను. నిజమేనా? 3rd years ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు చాలా మందికి కూడా ప్లేస్మెంట్స్ వచ్చాయి అని చాలా మంది కూడా చెప్పారు. అంటే ఏ కోర్స్ తీసుకున్నారు? BBA కోర్స్. BBA. మామూలుగా ఈ కాలేజ్ గురించి ఎలా తెలుసుకున్నారు? చాలా మంది యాక్చువల్లీ బెస్ట్ కాలేజ్ కోసమే ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో చాలా మంది దగ్గర విన్నారనమాట ISTTM బాగుంటుంది, ఒక యూ కెన్ జాయిన్ అని. చాలా మంది దగ్గర విని ఐ వాస్ ఇప్పుడు 3rd ఇయరా? సెకండ్ ఇయర్. ఈ 2 years లో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్. ఎలా అనిపించింది? సెకండ్ ఇయర్ అంటే మంచిగా అనిపించింది, ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెళ్ళి ఈజీగా అడగచ్చు. ఏ టైం అనేసి అట్లా ఏమి ఉండదు. సో వీ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్ ఎనీ టైం. ఫ్యాకల్టీ మీతో ఫ్రీగా ఉంటారా? అంటే ఏమన్నా డౌట్స్ వచ్చినా చెప్పే రకంగా చాలా ఫ్రీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా ఫ్రెండ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఏం చెప్తారు ISTTM లో? ఇంకా బాగా ఏం నచ్చింది? డైరెక్టర్ సార్. ఓకే, డైరెక్టర్ సార్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీ ఉంటారు సార్ కూడా. మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని అంటే హీ విల్ ఓన్లీ కమ్ టు us అండ్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని. వీ నీడ్ నాట్ టు గో టు అదర్ ఫ్యాకల్టీ అండ్ డిస్కస్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్. మనం వెళ్ళి డైరెక్టర్ సార్ తోటి వెళ్ళి మాట్లాడి వీ కెన్ సాల్వ్. మాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా డైరెక్టర్ రాజేష్ గారు చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి వెళ్ళి చెప్పుకునేంత ఫ్రీనెస్ అందరి స్టూడెంట్స్ కి ఉంది. Hello, I'm Zeba. Currently in my final year, I've just completed my exams. I have taken the course BBA from ISTTM. What I really like about this college is that, as everybody says, the curriculum is really good. The kind of support we get from the faculty and management is very impressive. The most important thing that I felt is that they focus on every student's priority, because every student is different, their capabilities are different. So they try to focus and bring out the best in all the students. Vijay. ఇక్కడ లోకల్ గచ్చిబౌలి. ఓకే, ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది? ISTTM గురించి మా సీనియర్స్ కూడా కొంతమంది చెప్పడం రికమెండ్ చేశారు. తర్వాతకి చూస్తే కూడా కాలేజ్ ఎన్వైరన్మెంట్ అంతా బాగుందని చెప్పేసి కాలేజ్కి వచ్చినాం. వచ్చాక ఏమనిపించింది? అనుకున్నది నిజమే అనిపించిందా? అనుకునేది నిజమే అనిపించింది. కానీ డిఫరెన్స్ ఏంటంటే కోర్స్ కావాలన్నా స్టడీస్ కావాలన్నా చాలా కాలేజెస్కి వెళ్ళొచ్చు.
చాలా ఫ్యాకల్టీస్ చాలా మంది ఉంటారు, చాలా మంది స్టడీ చేస్తారు. కాకపోతే మనతో ఫ్రెండ్లీగా ఉండి మనకు కావాల్సిన దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఓన్ టైం కూడా ప్రిపేర్ చేస్తూ మనం కొంచెం పడితే దానికి ఇంకా ఎక్కువ చెప్పేంతలా ఉన్నదైతే ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కానీ చెప్తుంటారు కదా మా కాలేజ్ ఇలా ఉంది, మా కాలేజ్ ఇలా ఉంది అని. సో మీ కాలేజ్ గురించి మీకు బాగా తెలిసింది ఏంటి? అంటే వాళ్ళ కాలేజ్లో లేనిది ఇక్కడ ISTTMలో ఉన్నది ఏంటి? స్టూడెంట్స్ని ఎక్కువగా పట్టించుకోవడం లెక్చరర్స్, చాలా చోట్ల. వాళ్ళకి మంచి వే చూపించడం, దాంట్లో ఎలా తీసుకెళ్ళాలని చెప్పడం. సో ఇవన్నీ ఈ కాలేజెస్లో చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మేము BBA సెకండ్ ఇయర్. BBA సెకండ్ ఇయర్. ఈ 1 year లో ఏమనిపించింది? ఈ సెకండ్ ఇయర్ లో కూడా మాకు ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. Second year లో కూడా సెకండ్ ఇయర్ లో ఇస్తున్నారు. కూడా మాకు ప్లేస్మెంట్స్ కావాలంటే ఇస్తున్నారు. స్టడీస్ అకార్డింగ్ టు దట్ ప్లేస్మెంట్స్ జాబ్స్ కూడా మాకు ఇప్పటి నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నారు. అంటే మీపై మీరు ఎలా బయటికి వెళ్తే ఎలా నిలబడాలి, స్వతహాగా మీరు ఎలా బ్రతకాలి అన్నది కూడా ఇక్కడ నేర్పిస్తున్నారా? ఈవెన్ మా ఫీజు ఎప్పుడు కట్టుకోవాలని కూడా మాకు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మా ఇంటర్న్షిప్స్ ఓకే. అన్ని కాలేజెస్ లో అయిపోయిన తర్వాత ఇస్తే మాకు సెకండ్ ఇయర్ నుంచి కూడా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, తీసుకెళ్తారు. ISTTMలో ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఇక్కడికి వచ్చి చదువుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ఇక్కడికి రావాలనుకున్న మాత్రం జాబ్స్ అది మాత్రం 100% మ్యామ్. ఓన్లీ జాబ్స్ మాత్రమే పక్కన పెడితే నాలెడ్జ్ కూడా చాలా బాగా గెయిన్ చేయొచ్చు ఇక్కడ. Okay. చదువుతో పాటు నాలెడ్జ్ కూడా 1+1 ఆఫర్ లెక్క కూడా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ కూడా ఓకే. చాలా మంచిగా ఉంటుంది. మిగతా కొందరు స్టూడెంట్స్ తో కూడా మాట్లాడి చూద్దాం. మీ పేరు? దినేష్. ఫ్రమ్ BCA ఫస్ట్ ఇయర్. ISTTM గురించి ఏం విన్నావు? ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది? ఫస్ట్ ఇయర్స్లో చాలా నేర్పించారు మనకి. ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి అన్ని. మీకు ఎప్పటివరకు కావాలంటే అప్పటి వరకు ఉండొచ్చు కాలేజ్లో, ఎప్పటివరకు కావాలంటే అప్పటివరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు మెయిన్గా. అండ్ ఫ్యాకల్టీకి కూడా దగ్గరుండి నేర్పిస్తారు మీకు. చాలా బెస్ట్ కాలేజ్ అని. అంటే బాగా బెస్ట్ కాలేజ్ అని విన్నావు, వచ్చావు. ఇక్కడికి వచ్చాక నిజంగా అది నిజంగా అనిపించింది. 100% నిజం అనిపించింది. ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తావు? మీకు మెయిన్గా జాబ్స్ భయం ఉండదు. కావాల్సింది ఏంటో, మీకు ఫ్యూచర్లో ఏమేమి అవ్వాలో, ఏం చేయాలో అన్నీ ఇక్కడే నేర్పిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, AC ఉంటుంది, టీవీస్, మీకు ప్రోగ్రామ్స్ లైవ్లో చూపిస్తారు, లైవ్లో చేపిస్తారు అన్నీ. సో అందుకు బాగా నచ్చింది కాలేజ్. ఈ కాలేజ్కి రావాలి, ISTTM బిజినెస్ స్కూల్కి రావాలి అనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? మీరు స్టడీస్తో పాటు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఇంకా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అలా అనుకుంటే మీకు కాలేజ్కి రావచ్చు. ఫ్యూచర్ భయం ఉండదు, ఫ్యూచర్ నాలెడ్జ్ వస్తుంది. ఫ్యాకల్టీస్ అందరు చాలా ఫ్రీ, మీతోటి చాలా ఫ్రెండ్లీ, అండ్ మీకు ఎటువంటి భయం ఉండదు. మీ ఫ్యూచర్ బాగుండాలంటే ISTTMకి రండి అని చెప్తున్నారు, అంతేనా? హాయ్, మీ పేరు? నా పేరు డింపు. డింపు. ఒరిజినల్ ఏమైనా ఇంకేమైనా ఉందా? డింపు ఒరిజినల్. డింపు ఎక్కడ? మాదాపూర్. మాదాపూర్ ఇక్కడే. ఓకే. ఏంటి ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను BCA ఫస్ట్ ఇయర్. BCA ఫస్ట్ ఇయర్. ఎలా అనిపిస్తుంది ISTTM? బాగుంది. ఫస్ట్ అన్నారు కొంచెం బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి, కొంచెం గుడ్ కమెంట్స్ వచ్చాయి. బట్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ కాలేజ్. వచ్చిన తెలిసింది ద ఫ్యాకల్టీ ఈజ్ అ గుడ్. అట్లా వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే క్లోజ్, అంటే దే ఆర్ టీచింగ్ అస్ లైక్ ఏ వెరీ గుడ్. వాళ్ళు మా ఫ్యామిలీ లాగా, అంటే ఒక మదర్, ఒక బ్రదర్, ఒక ఫాదర్, అట్లా ఎక్సెట్రా ఫీల్ అయ్యింది. కాలేజ్ కూడా బాగుంది, మంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. డైరెక్టర్ సార్ కూడా అదే అన్నారు, మీకు పక్కా ప్లేస్మెంట్స్ ఇస్తాం, మీరు ఏం భయపడదు. డైరెక్టర్ రాజేష్ గారు ప్రతి ఒక్కరితో మాట్లాడతారా? ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు అనుకోండి, నేను మీ బ్రదర్ మామూలుగా అక్కడి వరకు స్టూడెంట్స్ అలౌ చేయలేరు. ఏ కాలేజ్ లో చైర్మన్ అయినా MD అయినా ఎవరైనా అలౌ చేయలేరు. మీరు వెళ్ళే ఫ్రీనెస్ మీకుందా? అంటే ఏదైనా షేర్ చేసుకుంటారా? వేరే కాలేజ్ అట్లా షేర్ చేయరు. అంటే మాకు కొంచెం టైం ఉంది, విఆర్ మీటింగ్స్ లో ఉన్నాం. కానీ సార్ అట్లా కాదు. సార్ కూడా బాగా క్లోజ్. ఫ్యాకల్టీ ఎట్లా ఉందో అట్లానే సార్ కూడా బాగా క్లోజ్ ఉంటారు. సార్ కూడా ఎప్పుడు ఒకటే అంటారు, మీరు ఎప్పుడు వచ్చినా విఆర్లో రండి. మీరు బ్రదర్ అనుకుంటారో, లేకపోతే ఒక బిగ్ బ్రదర్ అనుకుంటారో, ఎట్లా అనుకుని ఫ్రెండ్ అనుకుంటారో, ఎట్లయినా అనుకోండి. మీకు కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి మాతో మాట్లాడారు. అది స్టడీస్ ఏమైనా, మీకు ఏమైనా ఈవెంట్స్ కావాలన్నా నాతో వచ్చి మాట్లాడండి. మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం. అంటే బయటికి కూడా వెళ్తుంటారా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరూ కలిసి? అలాంటి ఏమైనా ఉంటుందా? అంటే ఉంటది, రేర్. అప్పుడప్పుడు. అంటే ఎప్పటికి తీసుకెళ్ళలేరుగా? తీసుకెళ్తారు, కానీ మేము చెప్పాల్సి వస్తుంది, సార్ మాకు ఇట్లా ఈవెంట్స్ కావాలి సార్. మీరు ఏమైనా కోరుకున్నది కూడా ఇక్కడ చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ కూడా వండర్లో వెళ్ళాలి సార్, మై వాంట్ టు గో టు వండర్లా అంటే, సరే వెళ్ళండి, ఒక ఎంజాయ్ చేయండి, మీరు కూడా స్టూడెంట్స్ కదా, మీరు కూడా రండి సార్ మాతో ఎంజాయ్ చేయండి వచ్చారు. మీతో పాటు కలిసి తిరుగుతారు. సో ఇక్కడ జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? మీకు స్టడీస్ తో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. గుడ్ కాలేజ్,
బాగా మంచిది, ఫ్యాకల్టీ మంచిగా ఉంది, ద ప్రోగ్రామింగ్ అండ్ ఈవెంట్స్ అయినా కొంతమంది మెయిన్ థింగ్స్ స్పోర్ట్స్ కోసం వస్తారు అందరు. అవును, స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అందరికి తగ్గట్టు ISTTM ఉంది అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ హాయ్, పేరు? హాయ్ రుత్విక్. రుత్విక్. Yeah. ఓకే, ఇక్కడ ఏంటి, ఏ కోర్స్ చేస్తున్నావు? నేను BCA BCA. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. BCA ఫస్ట్ ఇయర్. ఎలా తెలిసింది ISTTM గురించి? యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకున్నా, కాకపోతే చాలా స్ట్రెస్ ఉంటుంది అది అని చెప్పినారు, భయపెట్టించినారు. సో మమ్మీ ఎతుకుతుండే మంచి డిగ్రీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అది ఇది అని చెప్పి. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే బెస్ట్ కాలేజ్ 4.5 రేటింగ్తో ఇక్కడ ఈ కాలేజ్ వచ్చింది. సో బాగుంది కదా అని చెప్పి వచ్చి మాట్లాడినాం ఫ్యాకల్టీతోని. సో అందరూ అంత పాజిటివ్గానే ఉంది అని చెప్పి జాయిన్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే డైరెక్టర్ రాజేష్ గారితో మాట్లాడావా? ఏమన్నారు? జాయిన్ అవ్వచ్చు, మీకు ఓన్లీ స్టడీస్ కాకపోయినా మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది, జాయిన్ కానీ ఒకసారి మీరు కాలేజ్ కూడా చెక్అవుట్ చేయండి అని చెప్పండి. సో కాలేజ్ అంతా చెక్అవుట్ చేసిన తర్వాత నచ్చి జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఇంకా ఫ్యాకల్టీ గురించి మామూలుగా ISTTM ఫ్యాకల్టీ బాగుంటుంది అనేది ప్రతి చోట వినిపిస్తోంది. సో మీరు యాజ్ ఏ స్టూడెంట్గా ఏం చెప్తారు, నిజంగా బాగుందా? ఇట్స్ వెరీ గుడ్. అంటే ఫ్యాకల్టీ అనేది వాళ్ళు ఏదో టీచర్స్ లాగా ఉండరు, జస్ట్ మన ఫ్రెండ్స్ ఎట్లుంటారో వాళ్ళు అట్లనే ఉంటారు. డౌట్స్ ఏమన్నా ఉంటే ఎనీ టైం క్లారిఫై చేస్తారు వాళ్ళు. సో వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్టడీ ఒకటే కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమున్నాయి ఇక్కడ? లైక్ స్పోర్ట్స్ ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీకేం బాగా నచ్చింది ఇక్కడ? స్పోర్ట్స్ బాగా నచ్చింది. సో ఇంజనీరింగ్ అంటే భయపడి BCA తీసుకున్నావు, ఇప్పుడు ఈ కోర్సు ఈజీ అనిపిస్తుందా, ఎలా ఉంది? ఈజీగా అనిపిస్తుంది. అంటే ఫ్యాకల్టీ చెప్పేదాన్ని బట్టి మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది, అంతేనా? ఓకే, ఇక్కడికి రావాలి, ఇక్కడ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్ కి ఏం చెప్తావు? బ్లైండ్ గా జాయిన్ అయిపోండి, నో డౌట్. పక్కా ప్లేస్మెంట్ వస్తుంది, మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫ్యాకల్టీతో ఏ విధంగా మూవ్ అవుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, మీ ప్లేస్మెంట్ అయితే గ్యారంటీ. బ్లైండ్ గా జాయిన్ అయిపోమంట నేను. మీ పేరెంట్స్ కూడా హ్యాపీనా ఇక్కడ జాయిన్ చేసి? థ్యాంక్ యూ. చూసారు కదా, గచ్చిబౌలిలోని ISTTM బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్తో కొంతమందితో మాట్లాడి చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ చాలా బాగున్నాయి, చాలా నేర్చుకుంటున్నాము. ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అందులో డైరెక్టర్ రాజేష్ గారి గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సో మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే ISTTM బిజినెస్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. చేయించాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.